మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం MGNREGS కొత్తగా ఈ పథకం పేరును VBG రామ్జీగా మార్చిన సంగతి విదితమే. పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఎస్కోట నియోజకవర్గంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కల్పించాలి, చేసిన పనికి 15 రోజుల్లోనే మళ్ళీ పేమెంట్ కూడా ఇవ్వాలి. ఇలాంటి చట్టం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎంత అద్భుతమైన చట్టం అంటే, ఎంత అద్భుతంగా ఇది అమలయ్యిందంటే, దేశంలో ఇది మొత్తానికి అమలయ్యేసరికి కోట్ల మంది ప్రజలు ఉపాధి హామీ పని ద్వారా వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలిగారు. అసలు ఇంత పెద్ద పథకం, కోట్ల మంది ఒక పథకంలో ఉపాధి పొందడము అన్నది ప్రపంచంలో ఎక్కడా లేదట. అందుకే దేశ విదేశాల నుంచి కూడా, వేరే యూనివర్సిటీల నుంచి కూడా వచ్చి ఈ పథకం మీద రీసెర్చ్ పేపర్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంత అద్భుతమైన పథకము ఈ ఉపాధి హామీ పథకం. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకం ఎంత బ్రహ్మాండంగా నడిచింది అంటే, ఆ రోజుల్లో ఉపాధి హామీ పనికి వెళ్ళటానికి ఆటో ఛార్జీలు ఇచ్చేవారు, మజ్జిగ మంచినీళ్లు ఇచ్చేవారు. పక్కన గ్రామంలో అమ్మ మీ నానున్నప్పుడు రస్నా కూడా ఇచ్చేవాళ్ళు అని చెప్పింది. గర్భిణీ స్త్రీల కోసం లేక ముసలోళ్ళ కోసం కూర్చోడానికి ఒక టెంట్ వేసేవాళ్ళు అని కూడా చెప్పారు. ఇలా ఏ ఆలోచన చేసినా పేదవాళ్ళ కోసం ఆలోచన చేసిన పథకం కాబట్టి, పేదవాళ్ళకి ఎలా బాగుంటుంది ఈ పథకం అమలు చేస్తే అన్నట్టుగా ఆలోచన చేసి మరి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అంతేకాదు, ఎంతో మంది మహిళలు వచ్చి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, అయ్యా మగవాళ్ళు చేసినంత పని మేము చేయలేకపోవచ్చు, కానీ కుటుంబ భారం, బిడ్డల భారం మా మీద ఉంటుంది, కాబట్టి మాకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వండి అని అడిగితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకోవడం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టారు. కాబట్టి అదే విధి విధానాలతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలలో కూడా అమలు చేస్తే ఇదే ఆడవాళ్లకు కూడా సమాన వేతనాలు ఇవ్వాలి అన్నది చట్టం అయ్యింది. అంతేకాదు, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండంగా మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇవ్వండి, చేతులు మారితే కమిషన్ల రూపంలో పోతుంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఏకంగా ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలము, లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలము ఈ పథకము బ్రహ్మాండంగా నడిచింది. 100 రోజులు పని కల్పించాలి అని ఏదైతే చట్టంలో ఉందో 100 రోజులు పని కల్పించడం జరిగింది. పేమెంట్ కూడా 15 రోజుల్లోనే ఇవ్వడం కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ ఉపాధి హామీ పనికి ఎన్ని రకాలుగా తూట్లు పొడవాలో, ఎంతగా నీరుగార్చాలో మొత్తం అన్ని ప్రయత్నాలు చేసింది బీజేపీ. ఆఖరికి ఈ రోజు ఉపాధి హామీ పని ఎలా తయారయ్యింది అంటే, ఏ గ్రామంకి వెళ్ళినా ఇదే చెప్తున్నారు, అమ్మ 100 రోజులు పని ఇవ్వటం లేదు, కేవలం 40 రోజులో లేకపోతే 60 రోజుల్లో ఇస్తున్నారు తప్పితే 100 రోజులు పని ఎక్కడా లేదు. మేము 60 రోజులు పని చేసినా కూడా మాకు పేమెంట్ వచ్చేది 30 రోజులకో 40 రోజులకో వస్తుంది అని చెప్తున్నారు. అది కూడా పేమెంట్ 15 రోజుల్లో ఎక్కడా రావటం లేదు. పేమెంట్ రావడానికి కూడా 1-2 నెలలు పడుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ ఉపాధి హామీ పనికి ఎన్ని రకాలుగా తూట్లు పడవాలో, ఎన్ని రకాలుగా దీన్ని నీరుగార్చాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. ఆఖరికి ఆటో ఛార్జీలు కూడా ఎక్కువైపోతున్నాయమ్మా, అసలు గిట్టుబాటు కావడం లేదు, ఛార్జీలు పెట్టుకొని అక్కడికి పోవాల్సి వస్తుంది, అక్కడికి వెళ్ళి పని చేస్తే కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు, అయ్యా బాగున్నావా లేకపోతే కింద పడితే దెబ్బ తగిలిందా ఒక మెడికల్ కిట్టు ఇదివరకు ఇచ్చేవాళ్ళు, అలాంటివి ఏవీ లేవు అని ప్రతి గ్రామంలో చెప్తున్నారు. అంటే ఆఖరికి దీన్ని ఎలా తయారు చేశారు అంటే, ఉపాధి హామీ పనికి పోవడం దండగా, ఉపాధి హామీ పనికి పోయినా కూడా ఆ డబ్బులు మనకు రావడానికి ఎన్నో నెలలు పడుతుంది, వచ్చినా కూడా చేసినంత పనికి తగినంత వేతనాలు పట్టం లేదు అన్న స్థితికి ప్రజలే వచ్చేటట్టుగా ఈ ఉపాధి హామీ పనిని ఆ స్థితికి తీసుకొచ్చింది బీజేపీ. ఈ పాపాలన్నీ చేయడం సరిపోలేదన్నట్టుగా బీజేపీ ఇప్పుడు ఏమంటున్నారంటే, అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ చట్టాన్ని మొత్తానికే తీసేశారు, ఇప్పుడు కొత్త చట్టం తెస్తున్నారు, దాని పేరు విబి గ్రామ్. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ చట్టానికి మహాత్మా గాంధీ గారి పేరు ఉండేది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అని మహాత్మా గాంధీ గారి పేరుంటే, ఆ పథకం
ని తీసేశారు. మహాత్మా గాంధీ గారి పేరును కూడా తీసేశారు. ఇప్పుడు విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని పెట్టింది బీజేపీ. ఈ కొత్త చట్టానికి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ చట్టానికి చాలా తేడా ఉంది. అసలు ఎంత తేడా ఉంది అంటే, అసలు ఉపాధి హామీ చట్టం ప్రజల కోసం, పేదల కోసం చేసిన చట్టం అయితే, ఇది కేవలం కాంట్రాక్టర్ల కోసం చేసిన చట్టంగా దీన్ని తయారు చేశారు. ఎందుకు చెప్తున్నాము అంటే, ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో గ్రామంలో పని జరిగేది, గ్రామస్తులకు పని ఇచ్చేవాళ్ళు. అంటే ఈ గ్రామంలో ఒక రోడ్డు కావాలా, లేక బావి కావాలా, లేక అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలా, లేక పూడికలు తీయాలా అన్నది గ్రామ పెద్దలు నిర్ణయించుకుంటే, ఆ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పనులు ఆ ఉపాధి హామీ పని ద్వారా చేయించేవారు. అంటే గ్రామంలో పని జరిగేది. ఏదైతే మహాత్మా గాంధీ గారు కోరుకున్నారో, గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామానికి అధికారాలు ఉండాలి అని కోరుకున్నారో అవన్నీ జరిగేవి. అందుకే మహాత్మా గాంధీ గారి పేరు పెట్టారు, అంత పుణ్యమైన పథకం కాబట్టి. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి అవి ఏవి ఉండవు. అంటే గ్రామాలలో గ్రామ అధికారాలను మొత్తము లాగేసుకుంటూ, అసలు గ్రామానికి ఇంకా నిర్ణయించే హక్కులే లేకుండా ఈ కొత్త చట్టంలో బీజేపీ చెప్తుందట ఏ పని ఇవ్వాలి, ఎక్కడివ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని. కాంట్రాక్టర్లను కూడా తెస్తుందంట. అంటే ఇక ఎలా తయారైతుందంటే ఈ పథకం, గ్రామాలలో జరగాల్సిన పని, గ్రామ అభివృద్ధి కోసం జరగాల్సిన పని గ్రామాలలో జరగదు. ఎక్కడో కాంట్రాక్టర్ పక్కన పని చేసుకుంటుంటే ఆ కాంట్రాక్టర్ కింద పని చేయటానికి, లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పని, దీన్ని ఇలా రూటింగ్ చేసే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఇంతకుముందు పథకంలో మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకోదట. రాష్ట్ర ప్రభుత్వం 40% భారం భరించాలట. కేంద్ర ప్రభుత్వం కేవలం 60% డబ్బులే ఇస్తుందట. అసలు నిజానికి వాస్తవానికి మన